ఈరోజు ఇది కేవలం భగవంతుని ఆశీస్సులు. మన చేతుల్లో ఏది ఉండదు అన్నదానికి ఈ సినిమా. ఏదైనా మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుని నిర్ణయం. మనం అనుకుంటాం 2 పిక్చర్లు హిట్ అయిన వెంటనే వీఆర్ గ్రేట్ అని. నో, వీఆర్ నాట్ గ్రేట్, వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. ఆ భగవంతుని ఆశీస్సులే, మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనల్ని ముందుకు నడిపిస్తాయి. మంచి మర్యాద, సభ్యత, సంస్కారం మనం నేర్చుకోవాలి. ఈ సినిమా అందరూ ఎలా తీసామని అందరూ చెప్పేశారు. నేను చెప్పక్కర్లేదు. ఒక మంచి చిత్రాన్ని తీసాము. భగవంతుని ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణువుకు ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత కష్టపడ్డాడు, అది చేశాం, ఇది చేశాం, ఇవన్నీ వద్దు. మనం బాధ్యత ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, సినిమా తీయగలిగాం. అందరూ హీరోలే ఈ సినిమాలో, అందరూ హీరోలే. శరత్ కుమార్ గారు, ముఖేష్ రోషి, ఎవ్రీబడి. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది నటీనటులు అందరూ హీరో పాత్రలు వేసిన వాళ్ళే, అందరూ విజయాన్ని సాధించిన వాళ్ళే. ఒక మోహన్ లాల్, ఒక శరత్, వాళ్ళ స్థానం. నాటామై, నేను పెదరాయుడుగా యాక్ట్ చేసిన చిత్రం, తను హీఈస్ ది మెయిన్ తమిళ్లో. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నటుడికి నేను రుణపడి ఉన్నాను. వాళ్ళు అందించినటువంటి సహాయ సహకారాలు. 10 రోజులు షూటింగ్ అంటే 20 రోజులు న్యూజిలాండ్లో ఉన్నారు. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక 10 పేజీలు రాయొచ్చు ఒక్కొక్క నటుడి గురించి. ఆల్ ది యాక్టర్స్ ఎవరైతే నటించారో ఈ సినిమాలో అందరికీ హృదయపూర్వకమైన నేను ఆశీస్సులు అందజేస్తున్నాను. ముఖేష్ సింగ్ మహాభారతాన్ని తీశాడు. నేను దాదాపు 10-15 సార్లు టీవీ సీరియల్ చూశాను. వాట్ ఏ సాఫ్ట్, వాట్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. విష్ణు అన్నట్టు, వాట్ యు ఆర్ ఎ సాఫ్ట్ అండ్ లవ్లీ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్. యు ఆర్ ది క్యాప్టెన్ ఫర్ ది మూవీ. మీరు నడిపించాలి. మీరు రథసారథిలాగా నడిపించారు. నా బిడ్డను గొప్పగా నటింపజేశారు. అరే ముఖేష్, అరే వాట్ మ్యాన్, ఫ్రమ్ ది బిగినింగ్ ఫర్ యు ఆర్ గివింగ్ బ్లెస్సింగ్స్ ఫర్ మై సన్. ఐ నో ఫ్రమ్ ది బిగినింగ్ ఫాస్ట్ 20 years. ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. వెంకట్రావు గారిని గుంటూరులో ఫంక్షన్ చేశాడు తమ్ముడు. ఇక్కడున్నాడంట తమ్ముడు వాళ్ళు, తను మురళి వాళ్ళ బ్రదరు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ ఫ్రంట్లో ఉన్నారే, వీళ్ళెవరు, ఎందుకు పిలిచాం? ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ థింక్ సో. బాబురావు గారు, మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానన్నది మీకు చెప్పాను. కులాలు లేవు, మతాలు లేవు, ఇదన్నీ అందరికీ తెలుసు. అయినా తప్పటడుగులు వేస్తుంటారు. అది ఇప్పుడు అప్రస్తుతం. తిన్నాడెవరు? కన్నప్ప ఎలా అయ్యాడు? తిన్నడు బోయేవాడు, బోయ కులానికి సంబంధించిన వాడు, ఒక అటవికుడు. తల్లిని తండ్రిని గౌరవిస్తాడు తప్ప నాకు దేవుడు లేడు అని చెప్పేవాడు తిన్నడు. రాయికి రెప్పకు మొక్కడం ఏంటి, నేను నా తల్లికి మొక్కుతా, నా తండ్రికి మొక్కుతా అన్నాడు. ఆకులు అలములు తింటూ, మాంసాహారం తింటూ, అడవిలో జంతువులను వేటాడుతూ, నీతిగా, న్యాయంగా, ధర్మంగా తండ్రికి అడుగుజాడలు నడవాలని ఉండేవాడు ఆ తినడు, బోయేవాడు. ఆ బోయేవాళ్ళు మిమ్మల్ని ఏమంటారండి? అటు నడుచు మీరు ఆదివాసీ గిరిజనులు. ఏమండి, ఒక్క విషయం బ్రదర్స్, తిన్నడు పరమేశ్వరుడికి కళ్ళిచ్చాడు.
శ్రీరామచంద్రుడికి భక్తుడు ఆంజనేయుడిని ప్రూవ్ చేశాడు. తిన్నడు పరమేశ్వరుడికి కళ్ళు ఇవ్వడం ఏమిటి అన్నదే చిత్రం. ఎవరిచ్చారు కళ్ళు? తిన్నడు, ఒక అటవికుడు. అతను ఇచ్చి పరమేశ్వరుడు అన్నాడు, ఈ రోజు నుంచి నా కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తాను, నువ్విచ్చిన కళ్ళతోనే నీ ప్రపంచాన్ని చూస్తాను అన్నాడు పరమేశ్వరుడు. ఇంకంతకంటే ఏం కావాలండి మనకు కులం? ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు అటవికులు. వాళ్ళే తినడు, వాళ్ళ నుంచి వచ్చిన వాడే తినడు. ఆ తిన్నడు కనపగా మారాడు. అందుకే వాళ్ళని పిలిపించాలనే ఉద్దేశం ఎందుకు కలిగిందో మా అబ్బాయి విష్ణుకు కలిగింది. సుద్దాల అశోక్ తేజ్ని అడిగినట్టుగా ఉన్నాడు, ఏమండి పిలిపిద్దామా అని. నేను మాట్లాడాను. సిపిఎం కాదు, కమ్యూనిజం అంటే ఏమిటి అని దాని గురించి నేను అడవిలోనలో ఒక రాడికల్ క్యారెక్టర్ చేశాను. అది చెప్పి వాళ్ళకి ఏదో ప్రోగ్రాం ముందు ఒకరోజు అనుకున్నాం, ఆ తర్వాత ఒక ప్రోగ్రాం అని రోజు పిలిస్తే ఎంతో మంచి మనసుతో బాబురావు గారు, మిగతా టీం పేరున మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు వేదిక మీద అర్పిస్తున్నాను. మీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు, నేను ఆశించను కూడా. నా వల్ల ఏదైనా సహాయం ఉంటే చేయగలను తప్ప మిమ్మల్ని ఇక్కడ పిలిపించింది ఒక తిన్నడు కన్నప్పగా ఎలా అయ్యాడు, తిన్నడెవరు, కన్నప్ప ఎవరు అని చెప్పడానికే పిలిపించాను. బాబురావు గారు, మీ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా నటీనటులకు, సినిమాలో చేసిన వాళ్లకు మరొక్కసారి భగవంతుడు, తమ్ముడు 85 years ఎందుకు చెప్పానో తెలుసా నీకు? 100 సంవత్సరాలు నువ్వు బ్రతకాలని ఈ వేదిక మీద అది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను. ఎస్, 100 years యూ మస్ట్ లివ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ప్రతి ఒక్కరూ అర్పిత్, ఎవ్రీబడి పేరున ప్రతి ఒక్కరికి, నా పేరు చెప్పలేదని ఆలోచిస్తున్నావు అది. అలాగే శివబాలాజీ విష్ణు స్నేహితుడు, నా స్నేహితుడు కాదు. ఆకెళ్ళ శివప్రసాద్, మరో రైటర్ ప్రసాద్ తోట, ఆకెళ్ళ కూడా ఆకెళ్ళ రావాయట, మంచి బ్రాహ్మణోత్తముడు, నాకు ఆత్మీయుడు. ఎటువంటి అద్భుతమైన డైలాగులు రాశాడో, దాన్ని ఏ విధంగా విష్ణుడు చెప్పాడో అన్నది రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఈ నెల 27 సినిమా రిలీజ్. శ్రీ కాళహస్తీశ్వరుని కరుణాకటాక్షాలతో ఈ సినిమా విజయాన్ని సాధించాలని, మీరందరూ ఆశీర్వదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఫర్ ఎవరీ టెక్నీషియన్ ఆల్సో థ్యాంక్ యూ. పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.